ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో మన హృదయాల్ని దేవుడి సన్నిధిలో సిద్ధపరచుకొని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధిలో ఉంటుండగా మా హృదయాల్ని మీ మాటల కొరకు సిద్ధపరచండి నాయన. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరినీ దర్శించండి, మా అందరితో మాట్లాడండి. నీ స్వరాన్ని వినిపింపచేయండి ప్రభువా. నీ చిత్తాన్ని మాకు తెలియచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒక్కడు ప్రార్థన చేయుడి. జేమ్స్ చాప్టర్ 5 verse 16. Pray one for another that you may be healed. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం స్వస్థత పొందడానికి ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. మరి మీకు అలవాటు ఉందా అండి? మీరు ఈ ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే మీరు ప్రేయర్ చేసే వాళ్ళుగా ఉన్నారా? లేకపోతే ఎవరన్నా మాకు బాగలేదు అన్నప్పుడు వారి కోసం ప్రార్థించే అలవాటు మీకుందా? నిజానికి అది చాలా అవసరం అండి. ఎవరైనా మనతో వారికి బాగలేదు అని చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా వారి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించడం ద్వారా దేవుడు వారికి స్వస్థతను అనుగ్రహిస్తాడు. మనం ఎక్కడి నుండి ప్రార్థన చేసినా కూడా దేవుడు స్వస్థత కలుగజేస్తాడండి. ఎవరికైనా కూడా బాగలేని వారికి. ఇక్కడ దేవుడు గొప్ప గొప్ప దైవజనులతోనే ప్రార్థన చేయించుకోవాలి, సేవకులతోనే ప్రార్థన చేయించుకోవాలి అని ఇక్కడ మనం చూడట్లేదు. మీరు ఒకరికొరకొకరు ప్రార్థన చేసినా కూడా స్వస్థతనిస్తాడు. అందుకని ఒకటి గమనించాలి, మరి ఎవరి చేతుల్లో లేదండి మనుషుల చేతిలో స్వస్థపరచడం. దైవజనులే కావచ్చు, పెద్ద పెద్ద పాస్టర్లు కావచ్చు, ఎవరు స్వస్థపరచరు మనల్ని. ప్రతి ఒక్కరం ఏం చేస్తాము? దేవుడికి ప్రార్థన చేస్తాం. స్వస్థతనిచ్చేది ఎవరు? దేవుడు మాత్రమే. కాబట్టి స్వస్థత కలగజేసేది ఎవరు? దేవుడు మాత్రమే, మనుషులు కాదు. మనం ఎక్కడికెక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మనం ఉన్న స్థలంలో మొదటిగా మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనతో ఎవరైతే ఆత్మీయంగా సహవాసంలో ఉంటారో వారికి మనం చెప్పాలి. ఒకరికొకరు మనం మన యొక్క భారం పంచుకొని మనం ఒకరికొకరము ప్రార్థన చేసుకున్నా కూడా దేవుడే మనకి స్వస్థత కలుగజేస్తాడు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరచడండి. వివిధమైనటువంటి దయ్యాలను, వివిధమైనటువంటి రోగగ్రస్తుల్ని, అనేకుల్ని దేవుడు స్వస్థపరిచాడు. అలాగే మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. అందరినీ ఒకేలాగా స్వస్థపరిచారంటే లేదు, డిఫరెంట్ వేస్లో స్వస్థపరిచారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా స్వస్థతనిచ్చారు. కొంతమందికి ఆయన మాటతో స్వస్థత కలిగింది, కొంతమందికి ఆయన తాకితే స్వస్థత కలిగింది, కొంతమందికి మరి వెళ్తుండగా స్వస్థత కలిగింది. ఇలా ఎన్నో రీతిలుగా దేవుడు ఒక్కొక్క మానవుడిని మరి ఎలా స్వస్థపరిచాడు అంటే ఎంటైర్లీ డిఫరెంట్గా చేశాడు. అందరికీ కూడా స్వస్థత అనేది దేవుడి దగ్గర నుంచి జరిగింది. మరి యేసయ్య రూపాంతర కొండపైకి వెళ్ళినప్పుడు మరి మిగిలిన శిష్యుల దగ్గరికి ఒక తండ్రి తన బిడ్డను తీసుకొని వస్తాడు. అతనికి మరి భయంకరమైనటువంటి దయ్యం పట్టి ఉంటుంది, అది మూగ దయ్యము. అయితే వాళ్ళు ఎంతసేపు ప్రయత్నించినా కూడా ఆ దయ్యము ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోదన్నమాట. మరి యేసు ప్రభు ఎప్పుడైతే కొండ దిగి కిందికి వస్తాడో అప్పుడు ఆ తండ్రి యేసయ్య దగ్గరికి వెళ్ళి, మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చానయ్యా, మరి వాళ్ళ చేత అవ్వలేదు, దయ్యం వెళ్ళట్లేదు, నువ్వే నాకు సహాయం చేయి నా కుమారుడిని అని చెప్పి అడుగుతాడనమాట దేవుడి దగ్గర. మరి యేసు ప్రభు మరి ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు అది విలవిలలాడించి మరి ఆ బిడ్డని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు శిష్యులు దేవుడిని అడుగుతారు, ప్రభువా మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ దయ్యం విడిచిపోలేదు, ఎందుకని నాయన అని చెప్పి అడిగినప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనాను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ప్రార్థన వలనే అని 3 అని రాసుంది చూడండి. అక్కడ దానికి అర్థం ఏంటంటే ఉపవాసం వలనే, అంటే ఉపవాస ప్రార్థన చేస్తే తప్ప ఇలాంటి మొండి దయ్యాలు, అలాగే ఇలాంటి భయంకరమైనటువంటి మరి ఒక వ్యాధి కావచ్చు ఏదైనా కూడా పోవాలి అంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ఇక్కడ యేసయ్య గద్దిస్తేనే ఆ దయ్యం ఆ బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ శిష్యులు ఎంతసేపటి నుంచి ప్రయత్నించినా కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఒక బలహీనతని మనం గద్దించాలన్నా, ఒక వ్యాధిని
పొమ్మని ఆజ్ఞాపించాలన్నా మనందరికీ దేవుడు శక్తి ఇచ్చాడు. అయితే కొన్ని చాలా భయంకరమైనటువంటి అనారోగ్యం ఉండొచ్చు, లేకపోతే దుష్టుని యొక్క కార్యాలు ఉండొచ్చు, అపవిత్ర ఆత్మలు ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే బలంగా ప్రార్థన చేయాలి. మొదటిగా మనకి చాలా అవసరం అండి. ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి అంటే మొదటిగా మనము ఆత్మీయంగా బలంగా ఉండాలి. మన ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు అనేవి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మీరుకి ఉపవాస ప్రార్థన అవసరము. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనం శక్తి పొందుకుంటాం. కాబట్టి మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా విడిపించబడతాడు భయంకరమైనటువంటి బలహీనతల నుంచి, భయంకరమైనటువంటి అనారోగ్యాల నుంచి, భయంకరమైనటువంటి అపవిత్ర ఆత్మల నుంచి. ఈరోజు చాలామంది రోగగ్రస్తులు అవ్వడానికి, అలాగే చాలామంది బలహీనలు అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? పాపం. సాతాను ప్రతి ఒక్క మానవుని పట్టుకొని మరి భయంకరమైనటువంటి పాపాలు చేపిస్తోంది. కాబట్టి రోగాలు కూడా పెరిగిపోతున్నాయండి. చాలామందికి వ్యసనాల వల్ల రోగాలు వస్తున్నాయి, డిప్రెషన్స్ వల్ల రోగాలు వస్తున్నాయి. మరి తరచుగా కొన్ని మాత్రం సహజంగా వచ్చి వెళ్ళే రోగాలు ఉంటున్నాయి. కానీ ఈరోజు మానవుడి జీవితంలో సాతాను ఎంత భయంకరంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మన మీద భారం ఉందండి ఇతరుల కోసం ప్రార్థన చేయడం. ఇతరులు ఎవరైనా బాగలేదు అంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలండి. ఎంతోమంది హాస్పిటల్స్లో మంచముల మీద ఉన్నారు, భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేకపోయినా మనం ఉన్న స్థలంలో నుంచే ప్రతి వ్యాధిగ్రస్తులకి మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు దేవుడి సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. ఒకసారి మనం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం చూద్దాము. అందుచేత పేతురు వచ్చి ఉండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవని మీద అతని నీడ నైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణాల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఇక్కడ దేవుడు శిష్యునటువంటి పేతుని గురించి చూస్తున్నామండి. ఎంత దేవుడు శక్తినిచ్చాడంటే మరి పేతురు యొక్క నీడ పడుతుంటే రోగాల నుంచి విడుదల పొందుతున్నారంట. పేతురు యొక్క నీడ మనుషుల మీద పెడుతుంటే అపవిత్రాత్మల నుంచి విడుదల పొందుతున్నారంట. మరి మంచాల మీద, పరుపుల మీద ఎక్కడైతే పేతురు నీడ పడుతుందో ఆ స్థలాలంతట్లా దారి పొడుగులో యెరూషలేం నుంచి అటు చుట్టుపక్కల నుంచి అందరూ కూడా తీసుకొచ్చి పెడుతూ వచ్చారు. అయితే దేవుడి వాక్యంలో చూస్తున్నాము, మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి. ఎవరైతే మోసుకొని వచ్చారో మరి అందరు కలిసి వచ్చారో రోగాల నుంచి విడుదల పొందాలని అందరూ కూడా స్వస్థత పొందారు అని చెప్పి దేవుడి వాక్యంలో చూస్తున్నాం. మరి దేవుడు బిడ్డలకి ఎంత శక్తి ఇచ్చాడండి. దేవుడు వాళ్ళ నీడ పడుతుంటే స్వస్థతనిచ్చాడు. కాబట్టి మరి ఆది అపోస్తులకి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించాడు. అలాగే చేసే విధంగా చేశాడండి దేవుడు. వాళ్ళ నీడలు పడుతున్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదే పేతురు ప్రార్థన చేస్తే మరణించినటువంటి డోర్కా అనే స్త్రీ లేచిందండి. ఇలా దేవుడు చేసినటువంటి అద్భుతాలు కూడా తన శిష్యులు చేయటానికి దేవుడు ఎంత గొప్ప శక్తిని ఇచ్చాడో, ఈరోజు దేవుడు ఆత్మను కలిగినటువంటి మనకు కూడా అంత శక్తిని ఇచ్చాడు. మనం మాట చెప్తే దేవుడు విడుదలనిస్తాడు. మనం ప్రార్థిస్తే స్వస్థత కలగజేస్తాడు. మనలో అంత గొప్ప శక్తి ఉంది. ఎందుకుంది మనలో ఆ శక్తి అంటే దేవుడు మనలో ఉన్నాడు, దేవుడి ఆత్మ మనలో ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసినా, ఇతరుల కొరకు మనం మొరపెట్టినా కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించి వాళ్ళకు స్వస్థతనిస్తాడు, విడుదలనిస్తాడు. ఏ విధంగా అయితే పేతురు నీడ పడుతుంటే స్వస్థత కలుగుతుందో, పేతురు నీడ పడుతుంటే అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోతున్నాయి, మనలో కూడా ఆ శక్తి ఉందండి. కానీ మనం ప్రార్థన చేయకపోవడం వల్ల, మనం దేవుడి సన్నిధిలో అడగకపోవడం వల్ల ఆ శక్తి ఏంటో మనం చూడలేకపోతున్నాము. కాబట్టి ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. మరి ఉపవాస ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. ప్రార్థనతో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాము. ఉపవాస ప్రార్థనతో అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతాం. కాబట్టి మనం ఎంత బలంగా ప్రార్థన జీవితంలో ఉంటే మనము అంత గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి విడుదల ఇస్తాడు. కాబట్టి మనము ఎప్పుడొక్కరికి జీవితంలో బ్లెస్సింగ్గా ఉండాలని దేవుడు కోరుకుంటాడండి మనల్ని. కాబట్టి మనం బలహీనంగా ఉండక, మనం ప్రార్థించలేనటువంటి స్థితిలో ఉండక, మనం ప్రార్థించకపోతే మనం బలహీనులు అయిపోతాం. అప్పుడు మనకే ఇంకొకరు ప్రార్థన చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం బలంగా ఉండాలి అంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. మనం బలంగా ఉంటూ అనేకుల్ని బలపరుద్దాం. మనం ఆరోగ్యంగా ఉంటూ అనేక మందికి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతనిస్తానంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకుందామండి. ఇంక నుంచి ప్రతిరోజు కూడా
మనము మన యొక్క ప్రార్థనలో రోగగ్రస్తుల కోసం ప్రార్థన చేద్దామండి. ఎక్కడున్నా కూడా దేవుడు వాళ్ళని స్వస్థపరచాలని, విడుదలని ఇవ్వాలని, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో దేవుడు వాళ్ళందరికీ స్వస్థతని ఇవ్వాలని ప్రార్థన చేయడానికి దేవుడిని అడుగుదాం సహాయము. అలాగే అటు గొప్ప శక్తి చేత దేవుడు మనల్ని అందరినీ నింపునుగాక. పరిశుద్ధులైన తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ప్రామిస్ ఎంతో గొప్ప తండ్రి. మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి, నేను స్వస్థత కలుగజేస్తానన్నావు తండ్రి. మా అందరికీ ప్రార్థించే ఆత్మనివ్వండి ఇతరుల కోసం. అలాగే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళ నిమిత్తం ప్రతిరోజు మేము ప్రార్థన చేసేవారుగా ఉండటానికి మాకు కృపనివ్వండి. అట్టి ప్రార్థించే ఆత్మనివ్వండి. ఎవరైతే రోజు అనారోగ్యంలతో బాధపడుతూ మరి ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో, ఏ హాస్పిటల్స్లో ఉన్నారో, ఏ మరణ పడకల మీద ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాయన నజరేయుడైన యేసు నామములో స్వస్థతనివ్వండి. ఎవరైతే ఈ అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు రక్తమును వారి మీద ప్రోక్షింపజేసి విడుదల దయచేయమని, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించే విధంగా మమ్మల్ని బలమైనటువంటి ప్రార్థనా పరులుగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.